నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ. వైసీపీ నేతపై హత్యాయత్నం. గోవిందపల్లి శివాలయం వద్ద దాడి చేసి తలపై నరికిన ప్రత్యర్థులు. నంద్యాలలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు. దళితుల అభ్యున్నతికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విశేష కృషి. మంత్రి శ్రీ ఎండి ఫరూక్. నంద్యాలలో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. ట్రాఫిక్ సీఐ మల్లికార్జున హెచ్చరిక. నంద్యాలలో జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి వెల్లడి. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. నంద్యాలలో 43 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న నిస్వార్థ కార్యకర్తలందరికీ నా పాదాభివందనం. మంత్రి ఎండి ఫరూక్. కోడి పెందాల నిర్వాహకులపై దాడులు. 8 మందిని అరెస్ట్. వాహనాల స్వాధీనం. ఎస్ఐ గంగయ్య యాదవ్ వెల్లడి. ఆలగడ్డ రూరల్ ఎస్ఐ వేధింపులు భరించలేక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం. ఎస్ఐపై జిల్లా ఎస్పీ సీరియస్. సున్నిపేట గ్రామంలో చేపడుతున్న సర్వేను వేగవంతంగా చేయాలి. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. శ్రీ జగజ్జీవన్ రామ్ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య. నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కేకే వెల్నెస్ ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించిన ఎన్ఎంబి ఫిరోజ్. నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లు గుడ్డలతో దాడి చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివేళ్ల మండలం గోవిందపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాపరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. ప్రతి శనివారం ఉదయం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందూరి ప్రతాపరెడ్డి పూజలు చేస్తున్నందుకు దేవాలయానికి వచ్చిన వెంటనే ప్రత్యర్థులు వేట కొడవళ్లు కోడళ్లతో దాడి చేశారు. ఈ గ్రామంలో గతంలోనూ ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. ప్రస్తుతం దాడికి గురైన బాధితుడు ప్రతాప్ రెడ్డి సోదరుడు ఇందూరి ప్రభాకర్ రెడ్డి సిరివేళ్ల మాజీ ఎంపీపీగా పనిచేశారు. ప్రభాకర్ రెడ్డి అనితతో పాటు ఉన్న శ్రీనివాస్ రెడ్డిని కూడా 2017 సంవత్సరంలో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన సంఘటన గతంలో జరిగింది. ప్రభాకర్ రెడ్డి ప్రతాప్ రెడ్డిల తండ్రి నారాయణ రెడ్డి కూడా 1987వ సంవత్సరంలో దారుణ హత్యకు గురయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. 2017 సంవత్సరంలో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి హత్య కేసు ఇటీవలే విచారణకు వచ్చిందని, అందుకే ఈ దాడి జరిగినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రతాపరెడ్డి హుటాహుటిన చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల జిబేంద్రనాథ్ రెడ్డి ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. జరిగిన సంఘటనను గురించి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గోవిందపల్లిలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిందితులను పట్టుకోవడం జరుగుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇందూరి ప్రసాద్ రెడ్డి ఉన్నారు దీంట్లో విక్టిమ్. అది ఒక రవిచంద్ర రెడ్డి ఇంకొక అతను వచ్చి వీళ్ళ పైన దాడి చేశాడు. గుడిలో ఉండినప్పుడు దాడి చేశారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసాను, అక్కడ డిఎస్పీ అలగడ్డ ఉన్నాడు. నేను సీన్ విజిట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు సిటీ స్కాన్ అన్ని అయింది, కొద్దిగా స్టేబుల్ కండిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు వెంటనే వాళ్ళకి పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి పట్టుకున్నాము. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు. అది కొన్ని హెడ్ ఇంజరీ ఉన్నాయి, మెడ పైన ఉన్నాయి, కానీ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. ఇప్పుడు
డాక్టర్స్ కూడా మాట్లాడాను, బాగానే చూసుకుంటాడు. పేదరికంలో పుట్టి మహోన్నత స్థాయికి ఎదిగి దేశానికి ఉప ప్రధానిగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎంఎన్డి ఫరూక్ అన్నారు. శనివారం నంద్యాలపట్నం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్తో పాటు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్నిసా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, అన్ని దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విక్టోరియా రీడింగ్ రూమ్ ఆవరణలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, దేశానికి ఉప ప్రధానిగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎనలేవని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. అప్పటి చట్టాలు విచక్ష లేని సమాజం ఏర్పాటు చేసిన మహానీయులు బాబు జగజ్జీవన్ రామ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఒక దళితులకే కాదు మనందరికీ నాయకులన్నారు. ప్రధాన కేంద్రంలో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే ఆయన బలహీన వర్గాల కోసం ఆ రోజు పాటుపడి ఆశాజ్యోతిగా నిలిచి ఈ రోజు అందరికీ మార్గదర్శకాలు అయ్యి ఎంతో మంది మహనీయులలో ఆయన కృషి ఉందని మనం అందరం గమనించాలి. మనమందరము మన దేశం పట్ల, రాష్ట్రం పట్ల ఎంతో మంది మహనీయులు ఈరోజు మనము వాళ్ళ చరిత్రలను తలుచుకుంటూ వాళ్ళను స్మరించుకుంటున్నామంటే వాళ్ళందరూ మన దేశం కోసము, మన కోసం ఎంతో పాటుపడినారనేది మనం అన్నం గుర్తుంచుకోవాలి. వాళ్ళందరి ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుస్తూ మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశం పట్ల దేశభక్తితో అందరం కలిసికట్టుగా ఉండి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించుకుంటూ ఇంకొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన్ను మననం చేసుకోవడం జరుగుతూ ఉంది. మహానేతల జన్మదినాలు కానీ, ఏ అకేషన్ కానీ వాళ్ళని ఒకసారి మననం చేసుకోవడం వల్ల మనము పునరుత్తేజితం అవుతామని చెప్పడానికి ఎటువంటి సంశయము లేదు. జగజ్జీవన్ రామ్ గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహానేత. కాంగ్రెస్ లో విపరీతంగా మహాత్మా గాంధీతో పాటు అడుగిడినాడు. కేవలం ఆయన నిమ్న జాతుల కోసం అని చెప్పేసి పోరాడి కాంగ్రెస్ తో కూడా విభేదించి బయటికి వచ్చి స్వతంత్ర పార్టీ పెట్టి ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసినటువంటి వ్యక్తి జగజ్జీవన్ రామ్. కేవలం అడుగారిన వ్యక్తుల కోసం పోరాడిన వ్యక్తి జగజ్జీవన్ రామ్. ఆయన ఎంత గొప్ప రాజనీతిజ్ఞుడు అంటే ఎన్నో మంత్రి పదవులు ఏర్పాటు చేసినాడు. లేబర్ మినిస్టర్ గా పనిచేసినాడు, తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినాడు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినాడు. ఈ రకంగా ఎన్నో మంత్రి పదవులు ఏర్పాటు చేసి ఆయన ఉప ప్రధానిగా కూడా పనిచేసిన వ్యక్తి. ఆయన 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా ఓటమి ఎరగకుండా ఉన్న రికార్డ్ వ్యక్తి ఎవరు అంటే జగజ్జీవన్ రామ్ గారు. ప్రజల మన్నలను ఆ రకంగా పొందిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. మేము చిన్నప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తుంది, మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ కూడా ఆయన వచ్చి ఆయన సందేశాన్ని నంద్యాల ప్రజలకు వినిపించిన వ్యక్తి. ఇటువంటి మహానేత జన్మదినాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయన చూపెట్టిన అడుగుజాడల్లో అడిగిడి ప్రతి వ్యక్తి సమాన హక్కులతో ఉండాలని చెప్పేసి ఆయన ఆశయాన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్తామని తెలుపుతూ మరొకసారి జగజ్జీవన్ రామ్ గారి జన్మదినాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సప్లాలు ఉంటే మన హక్కులు మనకు ఉండేది, మన ప్రాంతంలో మనం ఖర్చు పెట్టుకునే సంవత్సరం ఉండేది. మనం 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే సప్లాలు 10,000 కోట్ల రూపాయలు కూడా మన దళితవాడలో దళిత అభివృద్ధి కోసం వాళ్ళకే ఖర్చు పెట్టాలి. కానీ అవన్నీ ఏం చేసాం, మనం అన్నీ కొన్ని ప్రభుత్వం, మన గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేసి సంక్షేమ కార్యక్రమం ఇచ్చేది.
ఆ సంక్షేమ కార్యక్రమం ఇవ్వడం వల్ల మనకు బడ్జెట్ పోయింది. ఏమనంటే మన బడ్జెట్ ఇప్పుడు అది వచ్చిన ప్రభుత్వాలు కూడా అది ఫాలో చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం రాజీవ్ గాంధీ గారు ఒకసారి చెప్పాను మేడంతో కూడా, రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్ చెప్పారు, పేద ప్రజలకు ఇచ్చేది 15% మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు వారు చేస్తే ఈ దేశం బాగుపడుతుందని మనం ఆలోచించుకోవాలి. మళ్ళీ 15% పేదవారు చేరుతూ ఉందా లేదా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎన్నో ఇచ్చినాయి, ఆటోలు ఇచ్చాం, సైకిల్ మోటార్లు ఇచ్చాం, కార్లు ఇచ్చాం, అన్ని ఇచ్చాం. ఎంతమంది దగ్గర ఉన్నాయి ఇప్పుడు అవి? అన్ని కులాల వారి ఒకరికి కాదు, ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ. మన ఆర్థిక పరిస్థితి పెంచాలి. మనం ఆర్థికంగా బాగుంటేనే ఏదైనా బాగోగలిగే కుటుంబాన్ని పోషణ చేయగలుగుతాం. నంద్యాల పట్టణ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలియజేశారు. ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కలిగించే విధంగా శనివారం రోజు పట్టణంలోని ఆటోలకు వివిధ రకాల డ్రైవింగ్లపై అవగాహన కల్పిస్తూ ముద్రించిన స్టిక్కర్లను ఆటోలకు అతికించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి శనివారం పట్టణంలో ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పట్టణంలో నిత్యం తిరిగే ఆటోలలో పై ట్రాఫిక్ రూల్స్ పై వివిధ రకాల ముద్రించిన స్టిక్కర్లను ఆటోలకు అతికించడం జరిగిందన్నారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు రేంజ్ డిఐజీ గారైన కోయా ప్రవీణ్ ఐపీఎస్ గారు మరియు మన జిల్లా ఎస్పీ గారైన అధిరాజ్ సింగ్ రాణా గారు మరియు మన నంద్యాల ఏఎస్పీ జావలి మేడం ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు కర్నూలు డిఐజీ గారు ఇచ్చిన సూచనల మేరకు ప్రతి వారంలో శనివారం రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్గా నిర్ణయించినందువలన ప్రతి శనివారము మేము ట్రాఫిక్ డ్యూటీలో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, అడిషనల్గా చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మనము ఏవైతే పబ్లిక్ వైలేషన్స్ చేస్తారో, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, త్రిబుల్ రైడింగ్ పోవడము, ఓవర్లోడ్ ఎక్కించుకొని పోవడము, మద్యం సేవించి వాహనం నడపడము, ఇటువంటి అఫెన్సులు చేస్తున్నారు. కాబట్టి ఇవి నేరము అని పబ్లిక్ తెలియజేయడానికి మేము వివిధ రకాలుగా ఈ క్యాన్వాసింగ్ చేస్తున్నాము. ఈ మొట్టమొదటగా పాంప్లెట్లు పంచడం జరిగింది. తర్వాత ఒక ఆటోకి టీవీ ఫిక్సప్ చేసి ప్రతిరోజు డైలీ అవేర్నెస్ ప్రోగ్రాములు చేయడం జరిగింది. కానీ అట్లే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రోగ్రాములు చేస్తున్నాము. స్కూళ్ళల్లో, కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా అడిషనల్గా ఈరోజు పబ్లిక్లో ఎక్కువగా ఆటోలు తిరుగుతాయి కాబట్టి, ఈ ఆటోల మూవ్మెంట్ టౌన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వివిధ రకాల ఎంవి వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకూడదని చెప్పి స్టిక్కర్లు తయారు చేయించి ఈరోజు ఆటోలకు అంటించడం జరిగింది. దీని ద్వారా మేము ఇవ్వాల్సిన మెసేజ్ సొసైటీలో ఎక్కువ భాగం ప్రజలకు చేరుతుంది కాబట్టి ఈ పద్ధతిని పాటించడం జరిగింది. దీని ద్వారా కొంతమంది ప్రజలైన ఈ రోడ్డు సేఫ్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ రోడ్డుకు సంబంధించిన ప్రయాణించేటప్పుడు తగిన సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడిపితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనము నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాము ఈరోజు మా అధికారుల ఉత్తర్వుల మేరకు, సూచనల మేరకు ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడా మేము ఇచ్చిన సూచనలను పాటించి ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా నంద్యాల ట్రాఫిక్ పోలీసుల తరపు నుంచి మిమ్మల్ని కోరడమైనది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో నంద్యాల జిల్లాలో జొన్నలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి చెప్పారు. నంద్యాల జిల్లాలో జొన్న సాగు చేసిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తులసిరెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ దృష్టికి తీసుకువెళ్లి చర్చించామని తులసిరెడ్డి చెప్పారు. జిల్లాలో వరి తర్వాత రైతులు అత్యధికంగా జొన్న పంటను సాగు చేశారని ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్కు వివరించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించామని తులసిరెడ్డి చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో నంద్యాల జిల్లాలో కేసీ కాలువ కింద సాగు చేస్తున్న వరి, మిరప, మొక్కజొన్న తదితర పంటల రక్షణకు కాలువకు సాగునీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో రైతులు భారీ ఎత్తున జొన్న పంట సాగు చేశారని తులసిరెడ్డి జేసీకి వివరించారు. ప్రస్తుతం జొన్న పంటకు సరైన ధర లేకపోవడంతో రైతన్నలు ఆందోళనలో ఉన్నారని తులసిరెడ్డి జేసీకి వివరించారు. త్వరలోనే జిల్లాలోని మార్కెట్ యార్డ్లో జొన్న కొనుగోలు కేంద్రాలు అందుబాటులో రానున్నాయని, అంతవరకు రైతులు తమ పంటను గోదాములో నిల్వ ఉంచుకోవాలని ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి రైతులను కోరారు. నంద్యాల జిల్లాలోని రైతులందరికీ నమస్కారాలు.
రైతులు పండించినటువంటి జొన్నలకు గాను మద్దతు ధరను మార్కెట్ వారు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా సివిల్ సప్లైర్ వార్స్ని కొనుగోలు చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినారు. నిన్న నేను గోస్పాడ్ మండలం రైతులు బీవీ నగర్, శ్రీనివాసపురం గ్రామస్తులంతా కూడా జేసీ గారిని కలవడం జరిగింది. జరిగితే ఒక 4-5 రోజులలో ఉత్తర్వులు వస్తే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పినారు. కాబట్టి రైతులందరూ కూడా ఈకేవైసీ చేయించుకొని తమ ధాన్యాన్ని రెడీగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైతేనే జొన్నలు కొనుగోలు చేస్తారు. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖున ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు కిండర్ గార్డెన్ సెక్షన్ వారిచే గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ నృత్యాలతో ఎంతగానో అలరించారు. అలాగే విద్యార్థులకు ప్రోత్సాహక పత్రాలు మరియు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ కాలానికి అనుగుణంగా పిల్లలను వివిధ అంశాలలో చదువుతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఆటలలో, ఇతర విభాగాల్లో వారిని తీర్చిదిద్దడంలో ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ముందంజలో ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కోటి నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ నిర్మలాదేవి, కోఆర్డినేటర్ శ్రీకాంత్, ఏఓ రమణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. I would like to thank our management for encouraging us and supporting us to organize today's graduation day for our kindergarten section students. Every year we organize graduation day in our LKR Global School. So with this graduation day, students, they learn many things. So how they are going to be promoted to their next classes, and even in pre-primary section, along with the academics, we encourage our students to get acquainted with the new environment and co-curricular activities, and also we must focus about students' communication skills. Every year we organize many activities for the kindergarten section students. We have organized Fruits Day, we have organized cultural events, we have organized festival activities. Along with the subject activities, we organize so many cultural programs and dance activities. And today we are organizing here graduation day. So in our school, we develop students' communication skills along with their academics, and also we give equal importance to their curricular and co-curricular activities. So in our school, almost more than 350 students were there in the pre-primary section, and all the students and the parents were very happy and satisfied with the school academics and even the programs that we organize. And also the parents are encouraging. తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 63,000 మంది టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకోవడం జరిగింది. జిల్లాలో అత్యధికంగా 7 మంది ₹1,00,000 చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తన వెంట నంద్యాలలో పార్టీకి సేవలు అందించిన ప్రతి ఒక్క నిస్వార్థ నాయకుడికి, కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని, వారి రుణం ఈ జన్మకు తీర్చుకోలేనిదని తెలిపారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్నోసార్లు కష్టనష్టాలు ఎదురైనా, వలస నాయకులతో ఇబ్బందులకు గురైనా పార్టీని వీడకుండా నిస్వార్థంగా పార్టీకి అంకితమై సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏపీ మార్కెట్ కార్పొరేషన్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, కౌన్సిలర్లు కండే శ్యామ్ సుందర్లాల్, జైనబి, నాగార్జున, శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్, నంద్యాల అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పేర్కొన్నారు. బాగా పనిచేశారు కాబట్టి ఆ పార్టీకి లాయల్టీగా ఉన్నాం కాబట్టి మాకు కూడా ఇంతవరకు ఈ రోజు వరకు కూడా గుర్తింపు ఉంది. పార్టీలో మారకుండా దాదాపుగా 45 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉంటూ
ఉండడం వల్లనే మైనార్టీలో కూడా ముస్లింస్లో కూడా ఒక మంచి గుర్తింపు నాకు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు కానీ, మన మూడో తరంలో కూడా పనిచేసే అవకాశం దక్కిందంటే మన చిన్న విషయం కాదు రాజకీయాల్లో. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో, వారి కుమారుడు లోకేష్ బాబుతో కూడా పనిచేసే అవకాశం దక్కిందంటే చిన్న ఆశామాషి కాదు. ఆ గౌరవం నిలుపుకున్నందుకు, ఆ గౌరవం పెట్టుకున్నందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నేనంటే అందరికీ కూడా ఒక సదాభిప్రాయం. అందరు కూడా చాలా వరకు అసెంబ్లీ సమావేశాలు కూర్చున్నప్పుడు చూస్తే వాళ్ళు వచ్చి కలుస్తున్నారు శాసనసభ్యులు, పిల్లలు. నేను ఫలానా కూతురు, సలాను బిడ్డ కొడుకును, సలాను మనవరాలను అని ఈ రకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఆ పిల్లలు కూడా వాళ్ళతో పాటు నేను పనిచేయడం అనేది చాలా సంతోషదాయకం. అవకాశం రాజకీయాల్లో సుదీర్ఘమైన అవకాశం కలిగించిన మరి ముఖ్యంగా నంద్యాల ప్రజల రుణం తీసుకోలేమని చెప్పి ముఖ్యంగా తెలియస్తాం. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక పట్టుదల. మళ్ళా మనం కాకపోతే మనం ఎవరు కూడా చేయరు. ఎందుకంటే మేము కూడా స్థానికులం కాబట్టి, ఇక్కడ పుట్టి పెరిగిన సొంత ఊరు కాబట్టి మన సొంతగడ్డ, మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని. దానికి ఉదాహరణ మీకు తెలుసు, ఒక రోడ్డు వైడనింగ్ మీకు తెలుసు. ఇదే రోడ్డు వైడనింగ్ జరగకపోతే మీకు మన నంద్యాల పరిస్థితి ఏమైందో మీకు చెప్తూ. నాకు మొన్ననే పోలీసు వాళ్ళు చెప్పారు, జరిగింది రోజు 14 మందికి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ కాలు, చెయ్యో, తలకాయ ఏదో విరిగిపోతా ఉన్నాయి. కొంతమంది చావు కూడా దగ్గరైతే ఉన్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి కరువులో కూడా యాక్సిడెంట్ జరగడం లేదంటే నంద్యాల ఏమంటే మొదటి నుంచి కూడా చాలా ఇరుకుమైన రోడ్లు. కాబట్టి ఆ త్యాగం చేసిన వాళ్ళ మహానుభావులందరికీ రోడ్ వైడనింగ్ లో వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇస్తాను. ఈరోజు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి, వాళ్ళ త్యాగం కాబట్టి ఈరోజు నంద్యాల రోడ్ వైడనింగ్ అయినా, లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది. బట్ లింక్ రోడ్ రావాలనేది ముఖ్యంగా. రోడ్డు కూడా బాగుండాలా. ప్రతి సంవత్సరం గుంతలు పడిపోతున్నాయి కాబట్టి ఆర్ఎన్బి మినిస్టర్ గారు అడిగా, ఎన్ని గుంతలని మనం పుడుచుకుంటూ పోతాం, మనకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు మాకు నంద్యాలలో మీరు ఉన్నారు కాబట్టి మాకు నంద్యాలలో ఒక సిమెంట్ రోడ్ మిగిలిపోయింది. సంజీవ్ నగర్ నుంచి ఆర్ఎన్బి రోడ్, అది సంజీవ్ నగర్ నుంచి, ఎందుకంటే అది నంద్యాల నుంచి ఆత్మకూరు బై రోడ్, అది బస్ స్టాండ్ నుంచి ఆ రోడ్ సిమెంట్ రోడ్ అయిపోతే, ఎందుకంటే బస్ స్టాండ్ రోడ్ అంతా మీకు తెలుసు సిమెంట్ రోడ్డే, ఇది కూడా చెరుకట్ట దాకా వేస్తే బాగుంటుంది అయితే అడిగాం. వాళ్ళు కూడా దాదాపు మీరు చేసుకున్నారు. 7.5 లక్షల కోట్ల రూపాయలు, 750 లక్షల రూపాయలు రిలీజ్ కూడా చేసి చెప్పడం కూడా జరిగింది. దీన్ని మనం ఎంత త్వరలో అయితే అంత త్వరగతిగా మనం దీనికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కాక మున్సిపాలిటీ వారు ఇచ్చారు, దానికి కూడా మంత్రి గారు 300 లక్షలు ఇచ్చారు. డ్రైనేజీలు, అదేవిధంగా రోడ్లు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో చూసి మాట్లాడి అది కూడా ఫైనలైజ్ చేస్తామని చెప్పి మీకు తెలియస్తాం. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంత గతంలో కూడా ఇచ్చాము. మనకు రోడ్లు ఉంటాయి, మీరుతో పాటు వచ్చారు, మీరే ప్రశ్నించారు. మీరే నన్ను మనం ఇక్కడ టౌన్ హాల్కి వచ్చినప్పుడు పిచ్చిపోయి పార్కులు చూస్తే చూపించారు. మీరు 6 నెలల కింద ఇచ్చినారు, ఇక్కడ వేసిన కూడా ఎక్కడే ఉంది, పార్టీ డెవలప్ కాలే అని మన పాదచారులు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. సార్ మీరు చెప్పినారు లెవెల్ లేదు, కాలు తగ్గుతాయేమో, కింద చూసుకుంటూ నడిచే పరిస్థితి వచ్చింది అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కమిషనర్ గారు, ఇంజనీర్ గారిని పిలిచాను, దాన్ని కూడా మాట్లాడి దాన్ని కూడా పార్కులు కూడా డెవలప్ చేద్దాం. బహుశా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ గురించి చెప్పారు కొంతమంది, ఇప్పటికైతే అఫీషియల్ గా ఏం రాలేదు. టెంటేటివ్ గా అయితే వాళ్ళకందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేశారు. ముఖ్యమంత్రి గారు రావచ్చు అని. అక్కడ డంప్యార్డ్ లో కరెంటు ఉత్పత్తి కేంద్రం పెట్టాలనేది నిర్ణయించుకున్నారు. మళ్ళీ సిగ్రిగేషన్ చేశారా? ఎన్ని వేల టన్నులు ఉన్నాయి చెప్పినారా? నంద్యాల మండలంలోని అభాండం తాండా వెనుక వైపున శుక్రవారం సాయంత్రం కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ గంగయ్య యాదవ్ తెలిపారు. కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ గంగయ్య యాదవ్ సిబ్బందితో కలిసి దాడులు చేశారన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గంగయ్య యాదవ్ మాట్లాడుతూ నంద్యాలపట్నం శివార్లోని పెద్ద కొట్టాల వద్ద కోడి పందాలు వారిపై దాడులు నిర్వహించామని, బొల్లావరం సమీపంలోని తెలుగు గంగ వద్ద ఉగాది నుంచి కోడి పందాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేశాం. 8 మంది నిందితులను అరెస్ట్ చేసి 5,000 నగదు, 10 బైకులు, కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. కడప జిల్లా రాజుపాలెం మండలం చెన్నంరాజుపల్లెకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఎన్ రవీంద్ర ఇసుక లోడుతో వెళ్తుండగా చాకలమరి టోల్గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆలగడ్డ రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ వాహనాల తనిఖీలో భాగంగా ఇసుక ట్రాక్టర్ను అడ్డుకున్నారు. ఒకేసారి ఆ ట్రాక్టర్ డ్రైవర్ను 20,000 రూపాయల డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ హరిప్రసాద్ డిమాండ్ చేశారు. తన కుమారుడికి బాగాలేదని
బాగోలేదని హాస్పిటల్లో ఉన్నాడని చెప్పినా కూడా కొంచెం కూడా కనికరం లేకుండా ఇసుక ట్రాక్టర్ను స్టేషన్కు తరలించారని బాధితుడు వాపోయారు. చేసేదేం లేక 10,000 రూపాయల ఫోన్పే చేసినట్లు బాధితుడు తెలిపారు. కానీ మిగతా 10,000 రూపాయలు ఇస్తేనే ట్రాక్టర్ను విడిచిపెడతానని రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ డ్రైవర్ రవీంద్రను బెదిరించాడు. దాంతో మనస్తాపం చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఎన్ రవీంద్ర విషద్రావణం త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్ను స్థానికులు పొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నా ఆలగడ్డ దగ్గర చాలామార్ టోల్గేట్ దగ్గర ఇసుక ట్రాక్టర్ పోతున్నా. ఇసుక ట్రాక్టర్ పోతుంటే రూరల్ ఎస్ఐ గారు ఆపారన్న. అర్ధగంట సేపు నిలబెట్టినారన్న. నా దగ్గర అయితే డబ్బులు అడిగినాను. నా దగ్గర డబ్బులు అయితే లేదన్నా. నాకు కొంచెం ఇబ్బంది పడి హాస్పిటల్లో పిల్లోనికి బాగాలేకుంటే లోడ్ ఎత్తుకొని వచ్చాను. ఇసుక లోడ్ 5,000 రూపాయలు వస్తాయన్నాడా. 5,000 రూపాయలు వస్తాయంటే సార్ నేను రిటర్న్ అన్లోడ్కి పోయి ఇచ్చా సార్ అని చెప్పిన. అయినా వినలేదన్నా. వినకోకుండా అన్లోడ్ పాయింట్ దగ్గరికి వచ్చి బండి స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారన్న. స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి 20,000 రూపాయలు డబ్బులు కట్లు ఇడిచిపెడతారంటే ఆన్ ద స్పాట్లో 10,000 ఫోన్పే కొట్టినా. అయినా కూడా ఇట్లా నా పిల్లోడికి బాగాలేక హాస్పిటల్లో ఫిక్స్ వచ్చి హాస్పిటల్లో ఉంటే అడ్మిషన్ చేసిన అని చెప్పిన. ఆయన వినలేదన్నా. నా దగ్గర నాకు 500 రూపాయలు తిండికి డబ్బులు లేదన్నా. స్టేషన్ కాడికి వచ్చేయాలి కానీ 500 రూపాయలు ఖర్చులు కూడా లేదన్నా నా దగ్గర. ఆ టిప్పు వచ్చేది హాస్పిటల్ పోదాంలేని వచ్చిన. ఆడికి వచ్చినాక ఎంత రాత్రి 10 ఎస్ఐ సార్ వినలేదన్నా. కేసు కట్టేది అని 20,000 రూపాయలు డబ్బులు అడిగితే ఇవ్వలేదన్నా. వాళ్ళడికి ఎంత చేసినా ఎవరితో ఫోన్ చేయించినా రిక్వెస్ట్ చేసినా ఇబ్బంది. నా ఇంటి ఈఎంఐ 20,000 ఉందన్నా. నాకు ట్రాక్టర్ ఫైనాన్స్లో తీసుకుంటానా. కేవలం ఇబ్బందిగా ఉందన్నా నాకు. దయచేసి సార్ పవన్ కళ్యాణ్ సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు సార్ నాకైతే న్యాయం జరగాలి సార్. ఇది ఎవరికి ఇట్లా జరగద్దు. నేను ఈరోజు ఆలగడ్డ సర్కిల్లో చనిపోవాలని డిసైడ్ అయిపోయినా సార్. పక్కా నాకు ట్రాక్టర్ బయటికి నా దగ్గర డబ్బులు లేదు సార్. నేను ఏ కేసు పెట్టుకుంటే నేను నా పరిస్థితే ఘోరం. నా పిల్లోళ్ళకి బాగాలేక మెడికల్ లిస్ట్ గుడికి చూపిస్తాను సార్. వినలేదు. కేవలం నాది ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి కనుగరించారు సార్. నాకు ఉంటా సార్. నేను ఈరోజు 12 లోపల నా బండి కనుక బయటికి రాకుంటే ఖచ్చితంగా చనిపోతా సార్. దీనికి కారణం రూరల్ ఎస్ఐ గారు ప్రసాద్ సార్ గారే సార్. దీనికి ఎంత చెప్పినా వినడం లేదు సార్. ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడడం లేదు ఎవరినే కానీ వచ్చినా గుడికి. సున్నిపేట గ్రామంలో చేపడుతున్న సర్వేను వేగవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. సున్నిపేటకు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అతిథి గృహంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ, అటవీ శాఖ, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజు, జిల్లా టూరిజం శాఖ అధికారి సత్యనారాయణ, శ్రీశైల దేవస్థానం అధికారులతో సమావేశం నిర్వహించారు. తర్వాత సున్నిపేటలో శ్రీశైల దేవస్థానానికి కేటాయించిన భూములు, పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు, స్థానికుల నివాసం ఉంటున్న స్థలాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఇందులో ప్రధానంగా టూరిజం శాఖ కోరిన 50 ఎకరాల స్థల సేకరణ విషయమై ఈ సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్తో పాటు అటవీ శాఖ అబ్దుల్ రవూఫ్ ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సర్వే భూముల వివరాల వేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామంటూ దేవస్థానం ఈఈ నరసింహారెడ్డి తెలిపారు. భారత మాజీ ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధుడు స్వర్గీయ శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో శ్రీ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి చింతలయ్య మాట్లాడుతూ శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ అతి చిన్న వయసులోనే 37 ఏళ్లకు కేంద్ర మంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన కార్మిక శాఖ మంత్రిగాను, రైల్వే శాఖ మంత్రిగాను, వ్యవసాయ శాఖలో మంత్రిగాను పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. బాబూజీ అణగారిన వర్గాల ప్రజలకు సేవ చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనార్టీల బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప నాయకుడని కొనియాడారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన గొప్ప నేత అని కొనియాడారు. ఆయన కుమార్తె శ్రీమతి మీరా కుమార్ను పార్లమెంట్ స్పీకర్గా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దాసరి చింతలయ్య, పిసిసి డెలిగేట్ మెంబర్, జిల్లా ఉపాధ్యక్షుడు అహ్మద్, ఆనందరావు, శంకర్, శ్రీనివాసులు, అబ్రహం, జయరాజు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేడు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, ఆనాటి కేంద్ర మంత్రివర్యులు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహంలో పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన జయంతి తెలియజేసుకుంటున్నాము, నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన అనేక కేంద్ర మంత్రిగాను మరియు పదవులు అనుభవించి వారికి ఒడిన తెచ్చినటువంటి
వ్యక్తి జగజీవన్ రావు గారని చెప్పక తప్పదు. ఆనాడు ప్రజలు అందరినీ బలుగు బలహీన వర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారిని అందరినీ కూడా సమానంగా చూసి వారికి ఏమి కావాలా ఆ రోజు మౌలిక సదుపాయాలను అన్నింటినీ సమకూర్చినటువంటి వ్యక్తి జగజీవన్ రావు గారిని చెప్పక తప్పదు. ఆయన ఈరోజు ఆయన అడుగుజాడల్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నడిచి ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఆయన కూతురైనటువంటి మీరా కుమారి గారు ఆనాడు లోక్సభలో స్పీకర్గా చేసి ఎన్నో మన్ననల్ని మన పెద్ద అయినటువంటి శ్రీ బుజ్జ వెంకటరెడ్డి గారు ఆయనకు ఆ రోజు జగజీవన్ రావు గారికి ఆతిథ్యం ఇచ్చి ఆనాడు జగజీవన్ రావు గారిని ఎంతో గౌరవ పర్యాలతో మన నంద్యాలకు పేరు తీసుకురావాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి ఈరోజు మన బుజ్జ వెంకటరెడ్డి గారికి చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు చూసిన అడుగుజాడలోనే మేము నడుస్తున్నాము. మీరా కుమారి గారిని లోక్సభ స్పీకర్గా చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఇచ్చిన వ్యక్తి ఆమెను కూడా కొనియాడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కేఏకే బ్రదర్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక జిమ్ పరికరాలతో ఏర్పాటు చేసిన కేఏకే వెల్నెస్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నేటి సమాజంలో ఆరోగ్య పరిరక్షణకు శారీరక దృఢత్వం ఎంతో అవసరమో ఆయన వివరించారు. ప్రతి ఒక్కరు యోగా, జిమ్, వాకింగ్, స్విమ్మింగ్ లేదా ఏదో ఒక క్రీడను తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు. శారీరక దృఢత్వం మనకు సంతోషాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే నంద్యాల యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. జిమ్ నిర్వాహకులను అభినందించిన నంద్యాల యువకులకు బాడీ బిల్డింగ్ లో శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు అజీం, ఉస్మాన్ కనీ, కరీముల్లా, అబూబకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ వెల్నెస్ జిమ్ అంటే మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి కొత్త సామాన్తో ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మన అజీం భాయ్కి, వాళ్ళ బ్రదర్స్కి, ఉస్మాన్ గని అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే యువకులు చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం చాలా అంటే మనం అంతా కాన్సన్ట్రేషన్ చేసేదే ఆరోగ్యం మీద. దానికోసం యువకులకు అందరికీ చెప్తున్నాను, మనం ఎంత పని చేస్తే కూడా ఆరోగ్యం కూడా మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. దానికోసం మళ్ళీ ఒక్కసారి వీళ్ళంతా బ్రదర్స్ అందరికీ నేను అదే ఆల్ ద బెస్ట్ అంటాను. ఇట్లాంటి ఇంకా 2-3 మీరు జిమ్లో నంద్యాలలో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ప్రజలకు అందరికీ శుభవార్త. మన ఇండియన్ జిమ్ నంద్యాలలో 30 సంవత్సరాల నుంచి ముందు నుంచి జరుగుతుంది. మళ్ళీ కొత్తగా ఎన్టీఆర్ కాంప్లెక్స్లో కూడా మన మొత్తం నంద్యాల యువకులకు, మొత్తం నంద్యాల ప్రజల కోసము, ఆరోగ్యం కోసం ఈ కాలంలో చాలా మంచి ఒక బహుమతి అంటే మనుషులకు ఆరోగ్యం ఉండాలా. దానికోసమే మనం అందరి ఆలోచించే తక్కువ ఫీజులోనే మన ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ముందు నుంచి 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న జిమ్ మళ్ళీ మనము కొత్త సామాన్లు తెచ్చి ఇండియన్ జిమ్ అని మళ్ళీ మొదలుపెట్టాము. అందరూ రాండి, అందరూ మనం సహకరిస్తాము. మన ఫిరోజ్ అన్న వచ్చి ఈరోజు ఓపెనింగ్ కూడా చేసినారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ పడగా వైసీపీ నేతపై హత్యాయత్నం. గోవిందపల్లి శివాలయం వద్ద దాడి చేసి తలపై నరికిన ప్రత్యర్థులు. నంద్యాలలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు. దళితుల అభ్యున్నతికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విశేష కృషి. మంత్రి శ్రీ ఎండి ఫరూక్. నంద్యాలలో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. ట్రాఫిక్ సీఐ మల్లికార్జున హెచ్చరిక. నంద్యాలలో జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు. ఏపీ మార్కెట్ డైరెక్టర్ దాసిరెడ్డి తులసిరెడ్డి వెల్లడి. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. నంద్యాలలో 43 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న నిస్వార్థ కార్యకర్తలందరికీ నా పాదాభివందనం. మంత్రి ఎండి ఫరూక్.
కోడి పెందాల నిర్వాహకులపై దాడులు, 8 మందిని అరెస్ట్, వాహనాల స్వాధీనం, ఎస్ఐ గంగయ్య యాదవ్ వెల్లడి. ఆలగడ్డ రూరల్ ఎస్ఐ వేధింపులు భరించలేక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం, ఎస్ఐపై జిల్లా ఎస్పీ సీరియస్. సున్నిపేట గ్రామంలో చేపడుతున్న సర్వేను వేగవంతంగా చేయాలి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. శ్రీ జగజ్జీవన్ రామ్ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య. నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కేకే వెల్నెస్ ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించిన ఎన్ఎంబి ఫిరోజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.